అంటే అమ్మవారి పాదములకు అలదినటువంటి పారాణికంత శక్తి సరస్వతి కటాక్షాన్ని ఇస్తుంది. అమ్మవారి కుంకుమకు అంత శక్తి, అమ్మవారి కస్తూరికంత శక్తి, ఆ సువాసనకంత శక్తి. అందుకే ఇప్పటికీ మంచి ఉపాసన తత్పరులైనటువంటి వారు పూజ చేసినటువంటి గదిలో సువాసనలు వస్తాయి. నేను పైకి చెప్పడం నాకు ఇష్టం లేదు, కానీ నేను ఒక పర్యాయం అటువంటి అనుభవాన్ని జీవితంలో పొందా. ఒక మహాత్ములు వచ్చి అమ్మవారిని ఆరాధన చేసుకుని వెళ్ళారు ఒక గదిలో. వెడితే ఆ ఇంటి యజమాని ఆ మరునాడు నన్ను పిలిచాడు. ఏమండి గది ఏమిటండి ఇంత సువాసన వస్తోంది చూడండి అని అడిగాడు. అడిగితే నేను ఆ గదిలోకి వెళ్ళి చూసి ఆశ్చర్యపోయాను. అదే సెంట్లు అవి రాసుకునే వ్యక్తి కాడాయన, అపారమైన సువాసన. ఏమిటి సువాసన అన్నది నేను చెప్పలేక మా గురువు గారిని ప్రార్థన చేశాను. అయ్యా గురువుగారు ఒక్కసారి రండి, ఈ గది ఎందుకు ఇంత వాసన వస్తోందని. గురువుగారు వచ్చి చూసి ఓ పెద్ద నవ్వు నవ్వి అన్నారు, నాయన నిన్నను వచ్చి కూర్చుని ఉండి వెళ్ళినవాడు సామాన్యుడా, మహానుభావుడు, గొప్ప ఉపాసన బలం ఉన్నవాడు. ఆయన ఇక్కడ పడుకున్నారు, పూజ చేశారు. ఆయన ఉండి వెళ్ళిన చోట పరదేవత ఉండి వెడుతుంది. ఆయన ఉపాసన బలం అటువంటిది, ఆయనతో పాటు నడుస్తుంది ఆవిడ. కాబట్టి పరదేవత నిలబడి వెళ్ళింది. ఆవిడ సువాసనలు ఎలా పోతాయి అంత తొందరగా పోవు. నేను చెప్తున్నాను రా, ఒక మండలం ఉంటాయి ఇక్కడికి వాసనలు అన్నారు ఆయన. ఖచ్చితంగా 42 రోజుల పైచిలకు ఆ సువాసన ఉండి తర్వాత గదిలో ఆ వాసన తనంత తాను పోయింది.